సో ఈరోజు టాపిక్లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఎంఎల్టీ వాళ్ళకి, డిఎంఎల్టీ వాళ్ళకి, బిఎస్ఎంఎల్టీ వాళ్ళకి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. పెథాలజీలో వస్తుంది. సో ఇది కొన్నిసార్లు బయోకెమిస్ట్రీలో కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇంకా వైవాలో చాలా వరకు అడుగుతారు. అండ్ ఫ్యూచర్లో బ్లడ్ బ్యాంక్లో వర్క్ చేస్తున్నప్పుడు ఇవి చాలా యూజ్ అవుతుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది మెయిన్గా ఒక 2 బేసిక్ ప్రిన్సిపల్స్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అయితే ఉంటుందన్నమాట. సో అంటే ఒకరి నుంచి ఒకరికి రక్తం ఎక్కిస్తున్నదే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కదా. సో ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళని మనం డోనార్ అంటాము. ఎవరికైతే ఈ బ్లడ్ ఎక్కిస్తారో వాళ్ళని రిసిపియంట్ అంటాము. సో ఇక్కడ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్లో మెయిన్గా చూడాల్సింది ఈ 2 ప్రిన్సిపల్స్. అవేంటంటే బ్లడ్ డొనేషన్ అనేది హార్మ్లెస్ అనమాట. డోనార్కి ఎటువంటి హార్మ్ అనేది ఉండదు. ఓకే, సో బ్లడ్ ఇస్తున్నారంతే. ఆర్బీసీస్ 120 డేస్కి ఎలాగో చనిపోతాయి. సో ఇక్కడ జస్ట్ బ్లడ్ ఇస్తున్నారు, బోన్ మ్యారో నుంచి మళ్ళీ ప్రొడ్యూస్ అవుతాయి. డోనార్కి ఎటువంటి పరిస్థితిలో కానీ ఎటువంటి సమస్యలు ఏం రావు. సో ఈ బ్లడ్ అయితే మనం రిసిపియంట్కి యూజ్ చేస్తాం కదా. ఈ బ్లడ్ అనేది ఎవరికైతే రిసిపియంట్కి యూజ్ చేస్తామో వాళ్ళకి ఎటువంటి హాని కలగకుండా రిసిపియంట్కి ఈ బ్లడ్ ఉండాలి. సో పేషెంట్కి ఈ బ్లడ్ ద్వారా ఖచ్చితంగా యూజ్ ఉండాలి. సో అప్పుడే కదా మెయిన్గా దానికి అర్థము బ్లడ్ డొనేషన్కి. ఈ బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు 2 ఇంపార్టెంట్ టెస్ట్లు ఉంటాయన్నమాట. సో ఆఫ్టర్ ద కలెక్షన్ ఆఫ్ బ్లడ్, సో బ్లడ్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ 2 టెస్ట్లు తప్పనిసరిగా చేస్తారు డోనార్కి. ఒకటి బ్లడ్ గ్రూపింగ్ ఆర్ హెచ్ టైపింగ్. ఇవి 2 కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూస్తారు. యాంటీబాడీ స్క్రీనింగ్ అనేది ఇండైరెక్ట్ యాంటీకోగ్లోబులిన్ అంటే కూమ్స్ టెస్ట్ అనేది చేస్తాము. సో కూమ్స్ టెస్ట్ ఎట్లా చేస్తాం ఏమి అనేది నేను ఆల్రెడీ నా వీడియోస్లో డిస్కస్ చేసినాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి అవి కూడా. సో ఇక్కడ ఫర్ ఎటిపికల్ ఇన్కంప్లీట్ యాంటీబాడీస్, సో దాంట్లో ఏమన్నా ప్రజెంట్ అయి ఉన్నాయా రిసిపియంట్కి విరుద్ధంగా. సో యాంటీజెన్ యాంటీబాడీ 2 ఒక దగ్గర ఉంటే అగ్లూటినేషన్ క్లంపింగ్ అనేది బ్లడ్ క్లాట్స్ అనేవి ఏర్పడిపోతాయి. అవి లేకుండా చూసుకోవాలి కాబట్టి ఈ టెస్ట్లు అయితే చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చి ఇంకా కొన్ని టెస్ట్లు వేరే అదర్ టెస్ట్లు ఏం చేస్తారు అని అంటే హెపటైటిస్ బి సర్ఫేస్ యాంటీజెన్ అని. ఈ హెపటైటిస్ వైరస్ అనమాట ఇది. సో బి వైరస్ అని చెప్పి, సి వైరస్ అని చెప్పి ఉన్నాయి హెపటైటిస్లోనే. లివర్కి సంబంధించిన వైరస్ ఇది. సో ఈ రకంగా బి సర్ఫేస్ యాంటీజెన్ ఉందా, సి సర్ఫేస్ యాంటీజెన్ ఉందా అనేది బ్లడ్లో మనము చూడడం జరుగుతుంది. నెక్స్ట్ ఎయిడ్స్ యాంటీబాడీస్ ఏమైనా ప్రజెంట్ అయి ఉన్నాయా, హెచ్ఐవి వైరస్ రిలేటెడ్ ఉన్నాయా అనేది చూస్తాము. సిఫిలిస్ అనేది కూడా వినరల్ డిసీజ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అని అంటాం. ఆ టెస్ట్ చేసి సిఫిలిస్ అనేది ఉందా లేదా వ్యాధి తెలుసుకుంటాం. ఇది ఎస్టీడీ డిసీజ్ అనమాట. నెక్స్ట్ మలేరియల్ పారాసైట్స్ కూడా ఉన్నాయా లేదా అనేది చూస్తాం. సో ఇవన్నీ కూడా పర్ఫామ్ చేస్తాం. ఇప్పుడు ఎన్ని టెస్ట్లు అయినాయి ఇంతకుముందు, బ్లడ్ కోయాగులేషన్, కూమ్స్ టెస్ట్ కానీ ఇవన్నీ కూడా దీంట్లో పర్ఫామ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చి ఈ క్రైటీరియా అయితే ఉండాలన్నమాట ఎవరైతే బ్లడ్ ఇస్తున్నారో వాళ్ళకి. సో వాళ్ళ ఏజ్ 18 ఇయర్స్ కంటే పైన ఉండాలి, 60 ఇయర్స్ వరకు ఉండాలి. ఇప్పుడంతా 55, 50 వరకే బ్లడ్ ఇవ్వడం స్టాప్ అయితే చేశారనమాట. నెక్స్ట్ హీమోగ్లోబిన్ షుడ్ నాట్ బి లెస్ దాన్ 12.5 గ్రామ్స్ పర్ డిఎల్. ఖచ్చితంగా మేల్ అయినా ఫీమేల్ అయినా 12.5 కంటే ఎక్కువ ఉంటే వాళ్ళ బ్లడ్ తీసుకోవడం జరుగుతుంది డోనార్ నుంచి. ఓకే, ఇంటర్వెల్ బిట్వీన్ డొనేషన్స్ షుడ్ బి మినిమం 16 వీక్స్ అనమాట. 16 వీక్స్కి ఒక్కసారి ఇవ్వచ్చు అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చి పల్స్ రేట్ అనేది రెగ్యులర్గా ఉండాలి. 70 to 100 పర్ మినిట్ అయితే ఉండాలన్నమాట నార్మల్గా. యాక్సెప్టెడ్ బ్లడ్ ప్రెషర్ వచ్చి 90 to 150 mmHg అనమాట. 120/80 అనేది జనరల్గా మనము బీపీ ప్రెషర్ కదా. సో ఇక్కడ సిస్టోలిక్ ప్రెషర్ అనేది 90 to 150 ఉండాలి. డయాస్టోలిక్ ప్రెషర్ అనేది 50 to 100 mmHg ఉండాలి. ఇట్లా ఉండేటట్లు చూసుకోవాలి. నెక్స్ట్ టెంపరేచర్ అనేది నార్మల్గా ఉండాలి. సో వాళ్ళకి ఎటువంటి క్రానిక్ డిసీజెస్, ఏది ఉన్నా క్రానిక్ డిసీజెస్ మనం బ్లడ్ అయితే కలెక్ట్ చేసుకోకూడదు అనమాట. ఇవన్నీ వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారు అని అంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం అనమాట. సో ఎప్పుడైతే డోనార్ రిజెక్ట్ అవుతారో ఈ కారణాలతో రిజెక్ట్ అవుతారు. ఒకటి వచ్చి వాళ్ళకి హెపటైటిస్ ఇంతకుముందు ఉంటే, ఎయిడ్స్ ఇంతకుముందు ఉంటే, హిస్టరీ ఉంటే వాళ్ళకి, సో అటువంటి వాళ్ళని తీసుకోకూడదు. సో నథింగ్ బట్ ఇవన్నీ క్రానిక్ డిసీజెస్ అనమాట. నెక్స్ట్ మలేరియా ఉండి వితిన్ లాస్ట్ 3 ఇయర్స్లో హిస్టరీ ఉండింది అనుకోండి, వాళ్ళది కూడా కలెక్ట్ చేసుకోకూడదు. సో పేషెంట్ అనేది ఇమ్యునైజేషన్ ర్యాబీస్ నుంచి కానీ, మమ్స్ నుండి, స్మాల్ పాక్స్, రుబెల్లా ఇవన్నీ వైరస్లు అనమాట. వీటి నుంచి ఏదన్నా
ఇమ్యునైజేషన్స్ వ్యాక్సినేషన్స్ తీసుకొని ఉంటే వితిన్ 2 monthsలో అటువంటి బ్లడ్ వాళ్ళు కూడా తీసుకోకూడదు. సో డోనార్ని రిజెక్ట్ చేస్తాం. సో డోనార్ అనేది డెంటల్ సర్జరీ చేసుకున్నప్పుడు కూడా వితిన్ 72 hours చేసుకున్నారు అంటే అప్పుడు కూడా డోనార్ని మనం రిజెక్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చి మనము కొన్ని డోనార్ని ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని మనము క్వశ్చన్స్ అడగడం జరుగుతుందన్నమాట. ఎవరైతే బ్లడ్ ఇస్తున్నారో వాళ్ళ కోసమే ఈ క్వశ్చన్స్ అడుగుతాం. సో టైం స్పాన్ సిన్స్ లాస్ట్ బ్లడ్ డొనేషన్, మీరు లాస్ట్లో బ్లడ్ ఎప్పుడు ఇచ్చినారు అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 16 weeks వరకు ఉంటే అంతకుముందు ఇచ్చింటే మనం కలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మీరు ఏదైనా మెడిసిన్స్ వాడుతున్నారా అని అడగాలి. క్లినికల్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, హార్ట్ డిసీజ్ కానీ, రెస్పిరేటరీ డిసీజ్ కానీ, రీనల్ డిసీజెస్, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిజార్డర్స్, బ్లీడింగ్ డిజార్డర్స్, డయాబెటీస్ మెల్లిటస్ కానీ, ఫెయింటింగ్, కన్వల్షన్స్ అంటే ఫిట్స్, ఇవన్నీ ఉన్నాయా లేదా, హిస్టరీ ఏమైనా ఉందా అని అడగాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మీరు మెన్స్ట్రుయేషన్ టైంలో ఉన్నారా అని అడగాలి. ప్రెగ్నెన్సీ ఉన్నట్లయితే కూడా మనం అడగాలి. సో వీళ్ళందరినీ మనము ఏంటంటే ఇటువంటి కండిషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు బ్లడ్ ఇవ్వకూడదు, ఇంకా సిక్ అయిపోతారు అనమాట. సో దట్ మనము ప్రొటెక్ట్ చేయడానికి డోనార్కి క్వశ్చన్స్ అడుగుతాం. ఇంతకుముందు చెప్పినట్లే మనము డోనార్కి ఏమేమైతే క్వశ్చన్స్ అడుగుతామో ఎందుకు అడుగుతాము అని అంటే రిసిపియంట్ ప్రొటెక్ట్ చేయడానికే. ఇందాక మనము డోనార్ని ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని క్వశ్చన్స్ అడిగినా, రిసిపియంట్ ప్రొటెక్ట్ చేయడానికి సేమ్ ఈ క్వశ్చన్స్ అడుగుతాం. మీకు లివర్ డిసీజ్ ఉందా, లేకపోతే ఇంతకుముందు మీరు ఏమైనా హెపటైటిస్ ఇన్ఫెక్షన్స్ బారిన పడినారా, మలేరియా వచ్చిందా మీకు, సో ఇంతకుముందు మీరు బ్లడ్ కానీ బ్లడ్ కాంపోనెంట్స్ కానీ ఏదున్నా మీరు లాస్ట్ 6 monthsలో మీరు డొనేట్ చేసినారా, సో రీసెంట్గా ఏమైనా వ్యాక్సినేషన్ తీసుకున్నారా, నెక్స్ట్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ ఏమైనా ఉందా, పాస్ట్ 3 months నుంచి మీకు ఉందా, సో మ్యాలిగ్నెన్సీ ఏమన్నా ఉందా మీకు ఇంతకుముందు అనేది మనము అడుగుతాం. సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్లో ఈ డోనార్ సెలెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు 5 marksకో 3 marksకో ఈ క్వశ్చన్ అయితే వస్తుంది. సో ఇవి చాలా ఈజీగా ఉన్నాయి. 6 points లేకపోతే 10 points మీరు దీని నుంచి మీరు గ్యాదర్ చేసుకొని రాసినట్లయితే కూడా మార్క్స్ అయితే పడతాయి అన్నమాట. సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ పెథాలజీలో. ఈ చిన్న వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, మీ సీనియర్స్కి, మీ జూనియర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లవింగ్ మై ఛానల్. బై.